క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగే నగర పరిధిలో ప్రధానంగా సెయింట్ ఆంథోనీ చర్చితో పాటు జ్ఞానాపురం, సీతమ్మధార, వన్ టౌన్, సిరిపురం, ఎన్ఏడి తదితర ప్రాంతాల్లో గల చర్చిల్లో రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బుధవారం ఉదయం నుంచి చర్చిల్లో మత పెద్దలు బైబిల్లోని వ్యాఖ్యలు చదివి వినిపించడంతో పాటు క్రీస్తు బోధనలు వివరించారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. యేసు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నామని విశాఖలో క్రైస్తవ సోదరులు అంటున్నారు. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఎంతో ఆరోగ్యంగా ఉండే ప్రపంచం ఉండాలని జీసస్ ని వేడుకున్నామన్నారు. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయన్నారు. రాత్రంతా జీసస్ పాటలతో ఎంతో ఆనందంగా గడిపామన్నారు. ఆయన చాలా గొప్ప దేవుడు. ఎందుకంటే మా పాపాల కొరకు ఆయన శిలువ మరణం పొంది ఆయన రక్తం వల్ల మా పాప క్షమాపణ కలిగింది. మరి దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఆయన పిలిస్తేనే తప్ప మీరు మనంగా వెళ్ళలేమండి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆత్మ వల్లే మనం రక్షింపబడుతున్నాం. కానీ మరి మేమైతే 5 కుటుంబాల నుంచి వచ్చాము. మరి ఎన్నో వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో అభివృద్ధి పరిచి ఆయన రక్తంలో కడుక్కునే కుటుంబాల నెమ్మది సమాధానం దేవుడు ఇచ్చారు. మరి క్రిస్మస్ వేడుక అనేది ఏంటంటే లోక సర్వము అందరూ సంతోషించే రోజు ఈ రోజు. మరి ఎంతో చాలా ఫెస్టివల్ ఇది. కానీ మరి పండగ అంటే దేవుని ఇచ్చిన కృప వల్లే పండగ, నిత్యము సంతోషమే. ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి మరి భూమి మీద ఇంకా ఆయన సమయం ఇస్తున్నారంటే ఇంకా అనేక మంది రక్షింపబడాలని. ఆయన వాక్యం వింటున్నారే కానీ విడిచిపెడుతున్నారు. అది దేవుడు త్వరలోనే వస్తానని ఆయన ప్రజల కొరకు ఆయన మరి ఇంకా సమయం ఇస్తున్నారు. మరి అందరూ తెలుసుకోవాలని మరి క్రిస్మస్ వేడుకలు చూడండి. ఈ చర్చి మరి మేము చిన్నప్పుడు నేను చదువుకున్నాం. మరి అప్పుడు బిషప్లు ఉండేవారు, మాకు తెలిసేది కదా. ఆయన కాళ్ళ దగ్గర ఉండి మొక్కుకొని వెళ్ళిపోయేవాళ్ళం. కానీ మరి దేవుని కృప వల్ల ఈ రోజు మేము రక్షింపబడ్డామంటే దేవుడు మహాకృప. ఇది ధనం వల్ల బలం వల్ల దీని వల్ల రాదండి. ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన రక్తంలోనే కడగబడతాం కాబట్టి చాలా హ్యాపీ. ఎందుకంటే ఇది పేదల పండుగ అండి. ఇది ధనికులు అందరూ అంటే ఏంటి, దేవుడు ఏమన్నాడంటే అందరికీ ప్రేమించమన్నాడు. ఆయన ప్రేమించే పండుగ ఇది. ప్రేమతోటే మనం అన్ని జయించగలం, ధనంతో వాటితో జయించలేం. అది మరి మేము చాలా సంతోషంగా ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం మేము 5 కుటుంబాల నుంచి వచ్చాం. మరి భయంకరమైన విగ్రహారాధనలో మరి తెలియక ఎటు వెళ్తున్నామో తెలియలేదు. పీస్ ఆఫ్ మైండ్ అన్నది ఏంటంటే దేవుని దగ్గరే దొరుకుతుందండి. అది థ్యాంక్ యూ. నా పేరు వందన. ఎవ్రీ ఇయర్ ఈ చర్చ్కి వస్తాం అండ్ చాలా బాగా ప్రేయర్స్ అన్ని బాగా జరుగుతాయి. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలా జరగాలని కోరుకుంటున్నాను. చాలా బాగా జరిగాయి. నైట్ ప్రేయర్ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా బాగుండాలి. లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా బాగుండాలి. ఎలాంటి హుదూద్ తుఫాన్ లాంటివి ఇంకా ఎప్పుడు రాకూడదని బాగా కోరుకుంటున్నాను.